సిలువ మిషన్ అడ్డాడ స్వస్థతశాల వారు నిర్వహించు సిలువ పండుగ సిలువ పండుగ సిలువ పండుగ జనవరి 15, 16, 17 తేదీలలో సిలువ మిషన్ స్వస్థతశాల అడ్డాడనందు జరుగును. సమయం ఉదయం 11 గంటలకు మరియు సాయంత్రం 7 గంటలకు దైవారాధన ప్రారంభించబడును. ఈ సిలువ పండుగలో 16వ తేదీ ఉదయం 10 గంటలకు కోనేరు పండుగ నిర్వహించబడును. 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ఎత్తైన సిలువ క్రింద క్యాండిల్ వెలిగించి మీ మనస్సులోని ముఖ్యమైన 3 కోరికలతో ప్రభువును ప్రార్థించుకునే ఒక గొప్ప అవకాశము కలదు. తప్పక రండి, పాల్గొనండి. సిలువ పండుగ సిలువ పండుగ సిలువ పండుగ జనవరి 15, 16, 17 తేదీలలో సిలువ మిషన్ స్వస్థతశాల అడ్డాడనందు జరుగును. సమయం ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మరియు సాయంత్రం 7 గంటలకు ఆరాధన ప్రారంభించబడును. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ పండుగలో పాల్గొను వారికి ఉచిత భోజన వసతి కలదు. ఈ సంవత్సరం మీరందరూ కూడా ఇంకా మీ జీవితంలో ఏదైనా దేవుని ద్వారా మాత్రమే జరుగుద్ది, ఇది మానవుని వల్ల కాదు అనే సమస్య ఏదైనా ఉంటే, కార్యం ఏదైనా జరగాలని కోరుకుంటే మీరు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే శరీరం కొద్దిగా బలహీనపడుతుంది, కానీ ఆత్మ ఏమవుతుందంటే అంతకంతకు వర్ధిల్లుతుంది. నా ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీ జీవితంలో ఉపవాసం ఉండండి. మనం ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనపడినంత మాత్రాన ప్రాణమేం పోదు. కానీ దేవుని యొక్క బలము, దేవుని శక్తి నిలువెల్లా ఆవరించేస్తుంది. అంటే ఎట్లా ఉంటుందో మీతో చెప్తాను వినండి. ఇట్లా కంపేర్ చేసి చెప్తున్నందుకు అపార్థం చేసుకోకండి. విషం త్రాగిన వాడు చచ్చిపోతాడు అనుమానం లేకుండా, బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుంది. అదే గనుక ఉపవాసం ఉండి దేవుని మీద ఆధారపడిన వాడు నిలువెల్లా దేవుని శక్తితో నింపబడతాడు. ఆ నోటిలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ చేతిలో ఆశీర్వాదం ఉంటుంది, ఆ పాదంలో ఆశీర్వాదం ఉంటుంది. ఆ పాదం ఎక్కడ పెడితే అక్కడ ఆశీర్వాదం కలుగుద్ది. ఎక్కడ చెయ్యెత్తి ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరుగుతుంది. ఎక్కడ ఎవరిని నోటితో ఆశీర్వదిస్తే ఆశీర్వాదం కలుగుద్ది. ఈరోజు మీ కుటుంబంలో మీ బిడ్డలకి, మీ మనవాళ్ళకి, మీ మనవరాళ్ళకి, లేదా మీకు మేలు జరగాలంటే, మీ నోటి మాటలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఈ నోటిని కాస్త బంధించి, ఆహారము దీని ద్వారానే కదా వెళ్ళేది, ఈ నోటిని గనక మనం అదుపులో పెట్టి ఈ కడుపును గనక కట్టగలిగితే అద్భుతాలు జరుగుతాయి. సమస్య లేదనమాట. అందుకని నేనేమంటానంటే మీరు ఫాస్టింగ్ అనేది ఒక ఆయుధంగా తీసుకోండి. అపవాది యొక్క క్రియలను లయపరచడానికి, సాతాను యొక్క బలమును మీరు జయించడానికి ఈ ఉపవాస ప్రార్థన కనుక చేయటం మొదలు పెడితే పౌలు గారిలాగా ఈరోజు మీ జీవితంలో కూడా అనేక విజయాలు మీరు చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జనవరి 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. కర్నూలులో జనవరి 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. రేపల్లెలో జనవరి 10వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, చేపల మార్కెట్ దగ్గర, రేపల్లె, బాపట్ల జిల్లా. ఖమ్మంలో జనవరి 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, CPM ఆఫీస్ ప్రక్కన, NST రోడ్, ఖమ్మం. గుంటూరులో జనవరి 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. ఒంగోలులో జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. హైదరాబాద్లో జనవరి 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హరిహర కళాభవన్,
ప్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. డోన్లో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ ఎదురుగా, డోన్. నంద్యాలలో జనవరి 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. పెద్ద డోర్నాలలో జనవరి 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. మాచెర్లలో జనవరి 25వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. తాడేపల్లిగూడెంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. అనంతపురంలో జనవరి 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. విశాఖపట్నంలో జనవరి 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జనవరి 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, MSN చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. పాలకొల్లులో జనవరి 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్, బస్టాండ్ దగ్గర, పాలకొల్లు. పేరు మల్లిక అండి, మాది ఖమ్మం. ఇంతకుముందేమో గర్భసంచిలో ఇన్స్పెక్షన్ వచ్చింది, ఆపరేషన్ చేయాలన్నారు. ఆ విషయంలో దేవుడు కార్యం చేసి ఆపరేషన్ జరగకుండా స్వస్థతపరిచిండు. మళ్ళీ 3 నెలల నుంచి కడుపులో నొప్పి వస్తుంది, మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. అయితే పిపరున్నర్లో పాస్టర్ గారికి ఇట్లా నొప్పి వస్తుందండి, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం అయిందని చెప్పా. మళ్ళీ ప్రేయర్ పెట్టి ప్రార్థన చేశారు, ఏం కాదమ్మా తగ్గుద్దని చెప్పారు. మళ్ళీ అంజూర పండు ప్రేయర్ ఆయిల్ అవన్నీ వాడినాక మళ్ళీ ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి దేవుడు స్వస్థతపరిచిండు. ఇది చిన్న సాక్ష్యం, దేవుడు దీవించింది కాక.